రాష్ట్ర ప్రభుత్వానికి బీసీవై పార్టీ పొందుపరిచిన 5 డిమాండ్లను మార్చి 31వ తేదీలోపు పరిష్కరించకపోతే ఏప్రిల్ 11వ తేదీ నుండి రాష్ట్రంలోని బీసీలంతా ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ప్రతిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ గొంపా శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా గొంపా శివకుమార్ మాట్లాడుతూ తమ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బీసీల హక్కుల కోసం 5 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినట్లు తెలిపారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని, రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, రాష్ట్రంలో వెంటనే సమగ్ర బీసీ కులగణన చేపట్టాలని, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వానికి మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. లేని పక్షంలో ఏప్రిల్ 11వ తేదీ నుండి బోడే రామచంద్ర యాదవ్ అలాగే రాష్ట్రంలోని బీసీలంతా శాంతియుత ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీవై నాయకులు కన్వీనర్ కొండల శ్రీను, సానబోయిన కొసరాజు, కొండల దొంగయ్య, అల్లి శ్రీరాములు, సానబోయిన త్రిమూర్తులు, శెట్టి కొసరాజు, కోర్ని కొసరాజు, సారిపల్లి రాజేష్, సానబోయిన రాములు, రాజారపు చక్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ సింహాగర్జనలో మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ రోజు 5 అంశాలపైన కూడా గవర్నమెంట్కి డిమాండ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని, 2 బీసీలకి రాజధాని ప్రాంతంలో అమరావతిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, 3 బీసీ కార్పొరేషన్ నిధులు రిలీజ్ చేయాలని, 4 సమగ్ర కులగణన జరపాలని, 5 విద్యా, ఉద్యోగ, స్థానిక సంఘాల్లో చట్టసభల్లో 44% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ 5 అంశాల పైన కూడా ఫిబ్రవరి 22వ తారీఖున మార్చి 31వ తారీఖు కూడా గడువు పెట్టడం జరిగింది. అయితే రేపు 31వ తారీఖుతో గడువు పూర్తవుతుంది. ఆ గడువుతో ఏది చెప్పకపోతే ఏప్రిల్ 11వ తారీఖున జ్యోతిరావు పూలే గారి జయంతి రోజున అమర నిరాహార దీక్ష చేపడతారని చెప్పేసి మా జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ రోజు బీసీ సింహాగర్జనలో చెప్పడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం కనీసం సీఎం కుట్టినట్లేదు, అలాగే ఎటువంటి స్పందన కూడా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం మసులుకుంటుంది. మరియు ఈరోజు మేము ఒకటే అడుగుతాం కూటమి ప్రభుత్వండి, బీసీలు నేను మాకు ముఖ్యం, బీసీలు పార్టీ, బీసీలు మాకు ఎన్నుముక్క, బీసీలకే ఇది మొత్తానికి కూడా బీసీలకు సంబంధించిన పార్టీ అని చెప్పి టీడీపీ పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా మీరు బీసీలకి అని చెప్పేసి మీరు చెప్తున్నారు? కనీసం ఈరోజు రామచంద్ర యాదవ్ గారు బీసీలకి కావాల్సిన చట్టాన్ని కానీ, కావాల్సిన నిధులు కానీ, కావాల్సిన కులగణన కానీ చేపట్టాలని చెప్పినప్పుడు అసలు కనీసం మీరు ఏ ఆలోచనతో మీరు మాట్లాడతారని చెప్పేసి బీసీల మీద చిత్తశుద్ధి ఉందా మీకు అని చెప్పేసి నేను ఈరోజు మీడియా ముఖ్యంగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈరోజు రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం పోరాడతారు. ఖచ్చితంగా మీరు ఈ 5 అంశాలు కూడా మీరు ఆమోదం చేయాలని చెప్పేసి, లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా 11వ తారీఖున అమర నిరాహార దీక్ష ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా మేము తిరుగుబాటు చేస్తామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరియు మీరు కనీసం మాట్లాడే దాంట్లో కూడా మీకు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఏ పార్టీ అయినా సరే బీసీలు లేకపోతే కూడా ఏ పార్టీ కూడా సీఎం అవడం అన్నది మీ వల్ల కాదు. ఈరోజు బీసీలు అడ్డపెట్టుకుని ఎలక్షన్ టైంలో బీసీలు ఓటికి వాడుకొని ఈరోజు మీకు నచ్చినట్టు వాగ్దానాలు చేసి నచ్చినట్టు వాడుకొని ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు పనికిరాడుగా బీసీలు పక్కన పెడతారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఏదైతే ఇలాగే బీసీలు మోసం చేసి ఏదైతే మీరు మాటలు చెప్పి అధికారం చేపట్టుకున్నారో ముందు కూడా ఇదే గవర్నమెంట్లు ఇదే ప్రవర్తన చేసిన వల్లే అడ్రస్ లేకుండా పోరు, ఇదే గతి కూడా మీకు పడుతుంది అని చెప్పేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 డిమాండ్లు కూడా మీరు నెరవేర్చాలని చెప్పేసి బీసీవై పార్టీ మీరు డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ మీట్గా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.